ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చందనోత్సవంలో శ్రీ కామాక్షిదేవి దివ్య వైభవ దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో విశేష ఉత్సవం. ప్రయాగరాజులో భక్త శోభితంగా కొనసాగుతున్న కుంభమేళా. టీటీడీ ఆధ్వర్యంలో గోమతి తీరంలో చక్రస్నాన మహోత్సవం. కనుల పండుగ శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం. నైమిశారణ్యంలో భక్తుల గోవిందనామ స్మరణం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవాలు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామికి స్నపన తిరుమంజనం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షిదేవికి చందనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని ఆలయంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చందనాది సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అమ్మవారికి కనుల పండుగ చందనోత్సవం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజులో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. కుంభమేళాలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్య సేవలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాగరాజ్ సమీప ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, నదులు, ఘాట్లలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాలు, స్నపన తిరుమంజనం, నదీ హారతులను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గోమతి నదిలో చక్రస్నాన వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా శ్రీ చక్ర తాళ్వార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం శ్రీవారి ఆలయ అర్చకులు గోమతి నదిలో చక్ర తాళ్వార్కు చక్రస్నాన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైమిషారణ్యంలోని బాలాజీ మందిర్లో శ్రీనివాస కళ్యాణం, కనుల పండుగ జరిగింది. ప్రయాగరాజులో మహాకుంభమేళా అత్యంత ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్టర్ 6 ప్రాంతాల్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి కుంభమేళా భక్తులకు శ్రీ వెంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో టీటీడీ శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నైమిషారణ్యంలోని శ్రీ బాలాజీ మందిర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో పూజించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు.
నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో జె శ్యామలరావు సాదర స్వాగతం పలికారు. అభిషేక సేవ అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో విజయానంద్కు పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఈవో శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో మాఘమాసం శుక్రవారం శుభవేళ శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలు తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. కాగా రేపటి నుండి రాపత్తు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు.
అనంతరం టీటీడీ జీఆర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు చిన్న శాతుమరును నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన మహనీయులు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి. శ్రీవారికి అందించిన సేవలకు గుర్తుగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఉన్న వేటూరి ప్రభాకర శాస్త్రి కాంస్య విగ్రహం వద్ద శుక్రవారం 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాలరావు, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సీతారామారావు వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం కె రాజగోపాలరావు మీడియాతో మాట్లాడుతూ, వేటూరి ప్రభాకర శాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎనలేని సేవలను అందించారని, ఎన్నో శాసనాలను వారు పరిష్కరించి అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 137వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ శ్వేతాభవనం ముందున్నటువంటి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి పుష్పాంజలి సమర్పించి ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో అక్కడ ఒక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో వారు చేసినటువంటి సేవలను అన్నీ స్మరించుకుంటూ, వారు మంచి సాహితీవేత్త, సంస్కృతాంధ్రాల్లో కూడా మంచి పండితులు, వారు చేసిన సేవలు ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు పరిష్కరించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ధర్మ మార్గంలో ఈ ప్రజానీకం అంతా మనుగడ సాగించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు, పుణ్యపురుషుడు అయినటువంటి వారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ, వారికి మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మనం స్మృత్యాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాధనను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. అర్చకులు ఆగమ కైంకర్యాలతో పూజలు జరిపారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ వీధుల్లో స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది.
కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల దివ్య శోభతో కాంతులీనుతోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి మహారథోత్సవం వైభవపేతంగా జరిగింది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి రథంపై వేంచెవు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల అరోం అర నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల కల్పతరువు చల్లని తల్లి భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మ ఆలయ 61వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు అష్టలక్ష్ములుగా ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. ఇందులో భాగంగా అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో ఆదిలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆదిలక్ష్మిగా కొలువుదీరిన మావుళ్లమ్మ తల్లి దర్శనం చేసుకుని భక్తులు పరవశులయ్యారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజున స్వామి అమ్మవార్లను వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ఆపై వేద పండితులు స్వామి అమ్మవార్ల ముందు దివ్య ప్రబంధ సేవాకాలం నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచి ఉత్సవాన్ని విశేషంగా జరిపారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మధ్వాచార్యుల ఆరాధనోత్సవాలు, విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, హనుమాన్, సుదర్శన, నారసింహ యాగాలను వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ గురు రాఘవేంద్రుల మృత్తికా బృందావనానికి పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని, పాదుకలను రథంపై వేంచేపు చేసి మఠం ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులకు ఆలయ వీధుల్లో అశ్వ గజ వాహన సేవలను కోలాహలంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, కోలాటాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి వాహన సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచమాధవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ధ్వజారోహణ ఘట్టం ఆగమోక్తంగా జరిగింది. విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసి పుణ్యాహవచనం, అంకురార్పణ తదితర ఘట్టాలను పూర్తి చేసి ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి దీక్షా స్వీకరణ కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. భక్తులు గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రద్ధా భక్తులతో దీక్షను స్వీకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.